కువైట్లో ఉన్న తెలుగు యువతలో స్ఫూర్తి నింపడానికి టోర్నమెంట్ ని యూటీఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిపించారనమాట. సో దీనికి ముఖ్య అతిథిగా ఇండియా నుంచి మాజీ క్రికెటర్ శ్రీ వెంకటపతి రాజు గారు కూడా రావడం జరిగింది. ఈ విషయం ఫస్ట్ ఏంటంటే మన ఊర్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ. కానీ అందరూ కూడా కలిసిమెలిసి ఇంత స్పాన్సర్ చేసి వీళ్ళందరూ కూడా ఆడటానికి మంచి అవకాశం ఇస్తున్నారు. సో ఎన్నోసార్లు పేర్లు విన్నాం కానీ ఎప్పుడు రాలేదు. సో ఇన్ని రోజులు ఎందుకు రాలేదా అని కొంచెం ఫీల్ అయ్యాం, బాధపడ్డాం. కానీ ఏదో అంటారు కదా, ఆల్వేస్ ఫస్ట్ టైం అని. ఫస్ట్ టైం అని ఇంతమంది పెద్దలు ఇక్కడ ఉండి క్రికెట్ ఆడటానికి స్పాన్సర్షిప్ చేయడం, స్పాన్సర్తో పాటు ఇంకా దాన్ని ముందు తీసుకెళ్లాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. కాబట్టి చాలా చాలా హ్యాపీ అండ్ ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ద గెస్ట్ టుడే. ఈ కువైట్లో నేను మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. అంటే దాదాపు ఎంతో మంది తెలుగు పీపుల్ ఎక్కడ చూసినా తెలుగు మాట్లాడటం, నేను ఇక్కడ కువైట్లో ఉన్న ఫీలింగ్ అయితే నాకు లేదు. సో అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఈ క్రికెట్ టోర్నమెంట్లో మమ్మల్ని పాస్ చేసిన ముఖ్యంగా వెంకట్ గారికి, తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు. ఈరోజు టీం గెలిచినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్పెషలీగా మన వెంకటపతి రాజు గారు ఆయన గ్రేస్ చేసిన ఈ ఒకేషన్కి ఆయన చేతుల మీదుగా కప్పు తీసుకోవడం వల్ల ఇంకా చాలా ఆనందంగా ఉంది మాకు. యూటీఎఫ్ టోర్నమెంట్ 12 టీంలలో ఫైనల్గా ఏపీ 11 రెడ్డి రైడర్స్ ఫైనల్కి వచ్చాయి. ఈరోజు జరిగిన మ్యాచ్లో ఏపీ 11 విన్నర్స్, రెడ్డి రైడర్స్ రన్నర్స్. వాళ్ళు కప్పు గెలిచారు, మేము ప్రజల హృదయాల గెలిచాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీబడి.